సాటర్డే రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయ్యాక వెజిటబుల్స్ కావాలి అనేసి డైరెక్ట్గా రైతు బజార్కి అయితే వచ్చేసాము. ఇది హైదరాబాద్లో జైంట్ దగ్గర ఉంటుంది. చాలామందికి ఐడియా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటాయి. బయట మార్కెట్ రేట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ చాలా రీజనబుల్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 to 7:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే నాకు తెలియదు ఈ మార్కెట్ టైమింగ్, ఎందుకంటే నేను ఎప్పుడు అంత ఎర్లీగా వెళ్ళలేదు. ఎర్లీగా వెళ్ళాలి అంటే ముందుగా లేవాలి కదా. వీకెండ్లో కూడా అంత పొద్దున్నే ఎవరు లేస్తారు చెప్పండి? మీరైనా లేస్తారా? మనకు ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలి అంటే 8 వరకు వెళ్ళినా కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. నేనైతే వీక్ మొత్తానికి సరిపడే వెజిటబుల్స్ ఒకటేసారి తీసుకుంటాను. ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ ఒక చిల్ లెమన్ జ్యూస్ అయితే చేసుకొని తాగేసాము. ఇప్పుడు అప్పుడే టైం చూస్తే ఆల్రెడీ 2 అయిపోయింది. లంచ్ కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. యూజువల్లీ సాటర్డేస్ నేను కర్రీస్ చేయను. ఆఫీస్ డేస్లో డైలీ రైస్ అండ్ కర్రీస్ క్యారీ చేస్తాం కాబట్టి, సాటర్డే ఇంట్లో ఉంటాం కాబట్టి వేడిగా కిచిడి టైప్ ఐటమ్స్ అయితే చేస్తాను. ఈరోజైతే కొర్రలు, రైసు, పెసరపప్పు, కందిపప్పు అండ్ పాలకూరతో కిచిడి అయితే చేసి లంచ్ అయితే ఫినిష్ చేసాము. ఇప్పుడు లంచ్ అయిపోయాక ఇంకొక పెద్ద టాస్క్ మిగిలింది. ఇందాక కొన్న వెజిటబుల్స్ అన్నీ సర్దుకోవాలి కదా. తీసుకోవడం ఒకటే కాదు, వాటిని కరెక్ట్గా స్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేస్తానంటే ఎయిర్ ఫ్రీ కవర్స్లో ఒక్కో వెజిటబుల్ ఒక్కో బ్యాగ్లో ప్యాక్ చేస్తాను. ఇలా చేస్తే వెజిటబుల్స్ పాడవవు, ఫంగస్ కూడా రాదు. ఈ బ్యాగ్స్ అన్నిటినీ ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా స్టోర్ చేస్తాను. మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటివి అయితే ఇలా బాక్సెస్లో టిష్యూస్ పెట్టి పైన కింద స్టోర్ చేస్తాను. ఇలా చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. ఆకు అనేసి ఇప్పుడు లాస్ట్ వీక్లో కొన్న వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి, ఒక్క పచ్చిమిర్చి తప్ప. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ మొత్తం క్లీన్ చేసేసి వెజిటబుల్స్ స్టోర్ చేసిన అన్ని బ్యాగ్స్ని ఇక్కడైతే నేను అరేంజ్ చేసుకుంటాను. ఆనియన్స్, ఆలు ఇలాంటివి మాత్రం బయట బాస్కెట్లో స్టోర్ చేస్తాను. ఇలా ఒక్కొక్కటి బ్యాగ్స్ అన్నీ ఇలా బాస్కెట్లో పెట్టేస్తాను. టమోటాస్ పైన పెట్టేసుకోండి, ఎందుకంటే నలిగిపోతాయి. ఇంతే అండి సాటర్డే రొటీన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.